అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్‌కి అట్రాక్ట్ అవుతున్నారో, సో, వాళ్ళు మీరు ఈ రీడింగ్ చూసే టైంకి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేదైతే చూద్దామండి. అండ్ ఇది టైమ్‌లెస్ రీడింగ్. మీరు ఎప్పుడు ఈ రీడింగ్ మీ ముందుకొచ్చినా కానీ, ఈ రీడింగ్ అనేది మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ మీరు ఎవరి కోసమైతే కనెక్ట్ అవుతున్నారో, సో ఆ వ్యక్తి గురించి అయితే మీకు ఈ రీడింగ్ అండి. మేల్ ఆర్ ఫీమేల్ అండ్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ ఎవరైనా కావచ్చు. సో మీ మనసులో ఉన్న వ్యక్తి మీరు ఈ రీడింగ్ చూసే టైంకి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏమున్నాయి అనేది అయితే చూద్దాము. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అండ్ ఎవరైనా మన రీడింగ్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ గుర్తుకు తెచ్చుకోండి, మీ మెమరీస్ ఏ ఉన్నాయో అవి గుర్తుకు తెచ్చుకోండి. మీ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము. అండ్ మీ పట్ల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వీళ్ళపైన ఆలోచనలు ఏమున్నాయి, ప్రజెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఏమున్నాయి అనేది అయితే చూపించండి. చూసే మా వ్యూవర్స్ ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి. అండ్ వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. ప్లీజ్ చూపించండి. చూసే మా వ్యూవర్స్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ చూపించండి. ఏమున్నాయి ఆలోచనలు, ఎనర్జీస్, ఫీలింగ్స్ ఏమున్నాయి. 8 of Pentacles, Page of Swords, Seven of Pentacles, 5 of Wands, Queen of Pentacles, Judgment, Judgment clarification please. Strength, Two of Pentacles, the Chariot, Knight of Wands, 3 of Pentacles, Queen of Cups, 9 of Pentacles. ఈరోజు పెంటికల్ ఎక్కువ పెంటికల్ అయితే వస్తుంది. ఎక్కువ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారన్నమాట. అన్ని రాశుల వాళ్ళు అయితే ఉన్నారు, కానీ ఎక్కువ వీళ్ళు కనిపిస్తున్నారు. మనీ మ్యాటర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. చూసారా, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, 6 ఆఫ్ పెంటికల్, ద మెజిషియన్, 5 ఆఫ్ పెంటికల్, 4 ఆఫ్ కప్స్.
ఇక్కడ మీ వ్యక్తి ఎలా ఉన్నారు అని అంటే, ఇక్కడ మీ వ్యక్తి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, మిమ్మల్ని దూరం పెడుతున్నారు. మీ కాల్ కానీ మెసేజ్ కానీ రిప్లై ఇవ్వట్లేదు. లేదు అంటే ఆన్ అండ్ ఆఫ్లో పెడుతూ ఉండొచ్చు. లేదు అంటే ఇక్కడ కొద్దిసేపు మీతో చాటింగ్ చేయడం కానీ, లేకపోతే కొద్దిసేపు రిప్లై ఇవ్వకపోవడం కానీ అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతం వీళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు అనేదైతే కనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ వీళ్ళు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటే, ఇక్కడ వాళ్ళేదో ఇండిపెండెంట్గా తనను తాను ప్రూవ్ చేసుకోవాలి, తనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉండొచ్చు, తనకి ఏదైనా రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉండొచ్చు. సో ఈ విషయంలో తను చాలా కష్టపడుతున్నారు, తను ఒక నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ కోరిక అయితే ఉంది అండ్ ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా మీరు మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన దానివల్ల ఇక్కడ మీరు కూడా వాళ్ళని ట్రస్ట్ చేస్తున్నారు, నన్ను నమ్మట్లేదు అనేది ఇక్కడ వాళ్ళ వర్షన్లో అయితే ఆలోచిస్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని అంటే, ఇక్కడ మీరు వాళ్ళు ఏదైతే ఫాస్ట్లో ఇద్దరి మధ్య కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది అయితే ఉండేదో, ఏదైతే ఫాస్ట్లో ఇచ్చిపుచ్చుకోవడం ఏదైతే అంత హ్యాపీగా ఉండేవాళ్ళో, సో ఇప్పుడు ప్రజెంట్ ఇగ్నోర్ చేస్తున్నారు. మీరు చాలా పేషెన్స్ తోటి ఎదురు చూశారు. సో ఇక్కడ మీరు భరించి ఇక్కడ మీకు ఓపిక నశించింది అనేది అయితే చెప్పొచ్చు. ఈ విషయంలో మీరు ఏదైనా వాళ్ళని నమ్మలేకపోవడం కానీ, వాళ్ళ మాటలు పట్టించుకోకపోవడం కానీ, వీళ్ళు ఇగ్నోర్ చేయడానికి ఏదో ఒక కారణం వెతుక్కుంటున్నారు అని కానీ, తన లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా అని కానీ మీకు చాలా ఆలోచనలు అయితే వస్తున్నాయన్నమాట. కొంతమంది సిచ్యువేషన్లో ఇలా కనిపిస్తుంది. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెసినేట్ అవుతుందో అంతవరకు అనేది అయితే తీసుకోండి, ఓకేనా? అయితే ఇక్కడ మీ పర్సన్ ఆలోచన ఏంటి అని అంటే, తాను ఒక నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి, నా గ్రోత్ నేను చూసుకోవాలి అన్నట్లు వీళ్ళు కష్టపడుతున్నారన్నమాట. వీళ్ళకి ఏదైనా కొత్తగా ఒక జాబ్ వచ్చిండొచ్చు, లేదంటే బిజినెస్ ఏదైనా చేస్తూ ఉంటే కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం పెడుతున్నారు. ఫస్ట్ నాకు నేమ్ తెచ్చుకోవాలి, నాకు ఈ రిలేషన్షిప్ ఇవన్నీ కాదు, నాకంటూ నేను ఒక నాకు నేను నిలబెట్టుకోవాలి అని కానీ, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని కానీ ఏదైనా కావచ్చు. సో ప్రస్తుతం నేను ఇండిపెండెంట్గా ఉండాలి, నాకు ఎవరు వద్దు ఇప్పుడు అన్నట్లు వీళ్ళు మీకు సమాధానం చెప్తున్నారన్నమాట. అయితే ఇక్కడ మీరు వీళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు అనేది వీళ్ళ ఆలోచన. అంటే ఇక్కడ ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అని అంటే, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అండ్ ఇక్కడ మీరు ఎమోషనల్ అవుతున్నారు. కొంతమంది సిచ్యువేషన్స్లో అడిక్షన్స్ కూడా అలవాటు పడి ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు. థర్డ్ పార్టీ మాటల వల్ల కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ వాళ్ళ లైఫ్లో ఎవరో వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ దూరం పెట్టే ఛాన్స్ అయితే కూడా కనిపిస్తుంది. కానీ వాళ్ళ ఆలోచన ఎలా ఉంది అని అంటే, ఫస్ట్ నాకు నేను ప్రయారిటీ ఇచ్చుకోవాలి అండ్ నాకు నేను నిలబెట్టుకోవాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అన్నట్లు మీ వ్యక్తి ఆలోచన అయితే ఉందన్నమాట ప్రజెంట్. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ మీతోటి లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ కావాలి అనుకున్నారు, ఇక్కడ మీ నీడ్స్ ఉపయోగించుకున్నారు, ఇక్కడ మీరు సింగిల్ అయితే ఇక్కడ మీకు లైఫ్ లాంగ్ తోడుంటాను అని చెప్పారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని కూడా చెప్పిండొచ్చు. లేదు అని అంటే ఇక్కడ మీకు మాట ఇచ్చిండొచ్చు, జీవితాంతం మీతో ఉంటాను, మిమ్మల్ని వదలను అని చెప్పిండొచ్చు. మీ లైఫ్లో మీకు ఏదైనా ఒక ఇన్సిడెంట్ అంటే మీ లైఫ్ అనుకున్నంత విధంగా హ్యాపీగా ఉండకపోయి ఉండొచ్చు. మీరు అన్ని విధాలుగా కూడా చాలా బర్డన్స్ అయితే పడ్డారు. సో ఇక్కడ వాళ్ళ ఆలోచన ఏంటి అని అంటే, ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నానన్న బాధ వాళ్ళల్లో అయితే ఉందన్నమాట. కానీ థర్డ్ పార్టీ కోసమే ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకోవాల్సి వచ్చింది అనేది అయితే ఈ వ్యక్తి ఆలోచన అయితే ఉంది. మిమ్మల్ని ఇగ్నోర్ చేయాల్సి వచ్చింది అనేది తన ఆలోచన అయితే ఉంది. కానీ ఈ వ్యక్తి ఏంటి అంటే, మిమ్మల్ని సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు, స్పై చేస్తున్నారు, మీ పిక్స్ చూసుకోవడం కానీ, మీ వీడియోస్ చూసుకోవడం కానీ ఏదైనా జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ మిమ్మల్ని ఒంటరిని చేశాను అన్న బాధ అయితే ఈ వ్యక్తికి అయితే ఉంది. అండ్ వీళ్ళు మీకంటే చిన్నవాళ్ళు కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మదర్ అండ్ డాటర్, ఫాదర్ అండ్ డాటర్, లేదు మదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ సన్ ఎవరైనా కావచ్చు, లేదు రిలేషన్షిప్ మీకంటే చిన్నవాళ్ళు కూడా అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అన్నమాట. సో వీళ్ళకి ఒక ఫ్యామిలీ ఉండొచ్చు అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీకి భయపడి కానీ, లేకపోతే ఇక్కడ థర్డ్ పార్టీతో
వాళ్ళ వల్ల మాటలు పడుతున్నారు, అందువల్ల ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు. సో వాళ్ళకి మీరు కావాలనిపిస్తుంది, మీ కేరింగ్ వాళ్ళకు నచ్చింది, మీరెంత జెన్యూన్ పర్సన్ అనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. సో మిమ్మల్ని ఒంటరిగా వదిలేసిన దానివల్ల ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేయడం అయితే జరుగుతుందన్నమాట. కానీ వీళ్ళకి ధైర్యం చాలట్లేదు. ఇది ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మీ పిక్స్ చూసుకోవడం కానీ, మీ వీడియోస్ చూసుకోవడం కానీ ఇగ్నోర్ అయితే చేస్తున్నారు, కానీ లోపల మీ గురించి విషయాలైతే మ్యాటర్ అనేది సేకరిస్తున్నారు, గ్యాదర్ చేస్తున్నారు. మీ గురించి మీరేం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారా, లేదు తన కోసమే మీరు ఎదురు చూస్తున్నారా అనేది కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు అండ్ తెలుసుకుంటున్నారు. ఎవరి ద్వారా అయినా తెలుసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో మీరు అంత కేరింగ్ పర్సన్, మీరంత వాళ్ళకి అంత ప్రేమను అయితే మీరు వాళ్ళకి పంచడం జరిగింది అండ్ అంత కేర్ తీసుకున్నారు, మీ నీడ్స్ ఉపయోగించుకున్నారన్నమాట. సో అలా కూడా ఇక్కడ మిమ్మల్ని ఒంటరిని చేశాను అన్న ఫీలింగ్ ఈ వ్యక్తిలో ఉండడం వల్ల ఇక్కడ ఎదురు చూస్తున్నారన్నమాట. తెలుసుకుంటున్నారు, దూరంగా ఉన్నా కానీ తెలుసుకుంటున్నారు, కానీ మీ ముందుకు ధైర్యం చేయలేకపోతూ ఉండొచ్చు. కానీ ఇక్కడ మీ మీద ప్రేమ అనేది అయితే తగ్గలేదన్నమాట. మీ పర్సన్కి ప్రజెంట్ తన కోసం తను ఉండాలి అనుకున్నా కానీ ఇక్కడ మీ మీద ప్రేమ అయితే తగ్గట్లేదు, స్టాక్ చేస్తున్నారు. సో ఎక్కడైనా కానీ మిమ్మల్ని స్పై చేస్తున్నారు అనేది అయితే చెప్పచ్చు. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ థర్డ్ పార్టీ కోసమే ఏదైతే ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారన్నమాట. మీ పర్సన్ థర్డ్ పార్టీ కోసమే ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి, సో మీకు ఇక్కడ టైం ఇవ్వకుండా మీ నెంబర్ బ్లాక్ చేయడము, లేదు అంటే ఒక ఫ్రెండ్స్ తోటి ఇక్కడ ఏదైనా మీ మధ్య ఒక చర్చలు జరుగుతూ ఉండొచ్చు. వీళ్ళు మీ నుండి మూవ్ ఆన్ అయ్యాక ఇక్కడ మీరు కూడా మీ మధ్య ఈగో కాన్ఫ్లిక్ట్స్ అయితే జరిగాయి అన్నమాట. ఇద్దరి మధ్య కూడా గొడవలు జరగడం అయితే అయింది. ఎందుకంటే ఇటు ఫ్యామిలీస్ వల్ల అయినా లేకపోతే థర్డ్ పార్టీ వల్ల అయినా మీకు గొడవలు జరగడము, వీళ్ళు టైం ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ మీరు వాళ్ళని ప్రశ్నించడము అయితే జరిగిందన్నమాట. సో ఈ వ్యక్తి ఏంటి అంటే, ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు, ఒక టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారన్నమాట. మీ ముందుకు రావాలి అనేది అయితే వీళ్ళకు ఉంది, మళ్ళీ రిలేషన్షిప్ నిలుపుకోవాలని ఉంది. అందుకని ఇక్కడ మీ గురించి గ్యాదర్ చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, సింగిల్గా ఉన్నారు. సో ఇక్కడ మీరు సింగిల్గా లేకపోయినా కానీ వాళ్ళ మీదే పంచ ప్రాణాలు పెట్టుకొని ఉన్నారన్నమాట. సో అందుకని ఈ వ్యక్తి నన్ను నమ్మారు కదా, సో నేను ఇప్పుడు వాళ్ళని పక్కన పెట్టాను కదా, ఈ వ్యక్తి ఎలా ఉన్నారో అనేది అయితే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారన్నమాట. సో ఒక టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు, మనసంతా అలజడి ఆందోళన అయితే ఉంది. అయితే వీళ్ళకి ఒక నమ్మకం ఏంటి అని అంటే, మీరు వాళ్ళనే నమ్మిన వ్యక్తి అండ్ మీరు ఎక్కడికి పోరులే, తన కోసమే ఉంటారు, వెయిట్ చేస్తారు అన్న ఆలోచనతోటి కూడా ఉన్నారు. మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్, మీరు ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యారన్నమాట. సో అలా కూడా ఈ వ్యక్తి ఏంటి అంటే ఒక నమ్మకం, వాళ్ళకి ఎక్కడికి పోరు, ఉంటారు అన్న ఆలోచనతోటి ఉన్నారన్నమాట. అండ్ మరికొంతమంది సిచ్యువేషన్లో ఏంటి అని అంటే, తనకు ఏదైనా ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, మనీ ప్రాబ్లమ్స్, ఈ విషయంలో తానేదో సాధించుకోవాలి అని కానీ, లేదు తను చేస్తున్న జాబ్లో అయినా, తను చేస్తున్న ఏదైనా వర్క్, బిజినెస్ ఆర్ ఏదైనా కావచ్చు. సో అక్కడ ఒక ఐకమత్యం అనేది అయితే లేకపోవడం వల్ల కూడా ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారన్నమాట. సో అక్కడ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు, ఒంటరిగా అనేది అయితే కనిపిస్తుంది. అండ్ మరికొంతమంది సిచ్యువేషన్లో ఏంటి అని అంటే, మీరు మ్యారీడ్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు. ఇక్కడ మీ చుట్టూ ఉన్న వాళ్ళు, మీ ఫ్యామిలీ లేదు వాళ్ళ ఫ్యామిలీ, మీకు మీ పర్సన్కి ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తున్నారన్నమాట. వీళ్ళు వాళ్ళు అనుకున్న విధంగా ఇక్కడ మీరు వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వలేదని కానీ, తన అనుకున్న విధంగా ఇక్కడ తనకు సెక్యూర్ లేదని కానీ, ఏదైనా అవ్వచ్చు. మీ వ్యక్తి విషయంలో మీ సైడ్ వాళ్ళు ఎవరైనా వాళ్ళని ట్రస్ట్ చేస్తున్నారని కానీ, ఏదైనా కావచ్చు. ఇక్కడ కుటుంబాలకు మధ్య ఐకమత్యం లేకపోవడం, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఒక ఐకమత్యం లేకపోవడం వల్ల మీ పర్సన్ ఏంటి అని అంటే, ఇక్కడ నా వల్ల కాదు, నాకు నేను సేఫ్గా ఉండాలి, నా చుట్టూ ఉన్న పరిస్థితులు
నా చుట్టూ అంటే నా మీద ఆధారపడిన వాళ్ళని నేను చూసుకోవాలి అని కానీ ఒక ప్రాక్టికల్గా ఉన్నారన్నమాట. అంటే నాకు అవసరం లేదు, ఈ బంధం నాకు అవసరం లేదు అని కూడా అంటూ ఉండొచ్చు. ఎందుకు అనంటే వాళ్ళు భరించారు. ఇక్కడ మీ వల్ల అయినా ఏదైనా జరిగిండొచ్చు. మీ వల్ల అంటే మీ వల్ల కాదు, మీ ఫ్యామిలీ అయినా లేదు థర్డ్ పార్టీ ఎవరైనా మీ మధ్య థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారన్నమాట. ఇలా కూడా మీ వ్యక్తి అలసిపోయినట్లుగా ఇక నా వల్ల కాదు, నేను ఇండిపెండెంట్గా ఉండాలి అనేదైతే ఇక్కడ ఆలోచన అయితే కనిపిస్తుంది. అందుకే ఇక్కడ ధైర్యం చాలట్లేదు. ఇక్కడ మీరు చూపించిన ప్రేమ, కేరింగ్ అనేదైతే వీళ్ళకి అన్ని గుర్తుకొస్తున్నాయి. కానీ నా వల్ల కావట్లేదు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు సరిలేదు, నాకు చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను తప్పుగా మాట్లాడుకుంటారు అని కానీ ఇలాంటి వ్యక్తివే అని జడ్జ్ చేస్తారని కానీ ఏదైనా కావచ్చు. ఈ వ్యక్తి ఏంటి అని అంటే ధైర్యం చాలట్లేదన్నమాట. ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది కానీ ధైర్యం చాలట్లేదు. సో ఈ విషయంలో ఇక్కడ మీరు కూడా ఓపిక అనేది మీ నశించి ఇక్కడ మీరు చాలా బాధపడుతున్నారు, చాలా ప్రాక్టికల్గా ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ విషయంలో మిమ్మల్ని వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉండొచ్చు. అంటే ఇక్కడ మిమ్మల్ని ఎందుకు స్టాక్ చేస్తున్నారు అని అంటే ఇక్కడ మీరు వాళ్ళకంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. మీ మీద మీరు ఫోకస్ పెడుతున్నారు, మీ మీద మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకుంటున్నారు అండ్ మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచడానికి అయితే చూసుకుంటున్నారు. ముందులాగా ఎమోషనల్ అయితే అవ్వట్లేదు. సో ఇలా అయితే కనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే మీ పర్సనల్ లైఫ్లో ఇక్కడ మీరు కాకుండా ఇక మీకంటే కూడా ఇక్కడ ఎవరైనా బెటర్ ఆప్షన్ దొరికిండొచ్చు థర్డ్ పార్టీ. సో ఇలా కూడా ఇక్కడ మిమ్మల్ని బాధ పెడుతున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ కోసమే ఇక్కడ ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. సో అప్పుడప్పుడు ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వడం కానీ ఒక ఫ్లట్టింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అన్నమాట. అప్పుడప్పుడు ఇద్దరి మధ్య ఈ విషయంలో గొడవలు జరగడం కానీ ఏదైనా జరుగుతూ ఉంది. ఈ వ్యక్తి ఏంటి అంటే ఈ వ్యక్తి నా పరిస్థితి అంటే ఇక్కడ నన్ను కూడా అర్థం చేసుకోవాలి, నేను వర్క్ ప్రెషర్లో ఉన్నాను, నాకు నచ్చిన వర్క్ అని చెప్పడం కానీ ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. ఇది థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది అయితే కనిపిస్తుంది. ఇలా కూడా ఈ వ్యక్తి మీకు సరైన టైం ఇవ్వలేకపోవడం, తానేదో గ్రోత్ తెచ్చుకోవాలి అనుకోవడం, సక్సెస్ సాధించుకోవాలి అనేది అయితే ఈ వ్యక్తి ప్రజెంట్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఇగ్నోర్ చేస్తున్నారు కానీ ప్రేమ అయితే ఉంది, మీరంటే చాలా ప్రేమ ఉంది, ఎమోషనల్ బాండింగ్ అయితే ఉంది. కానీ ప్రస్తుతం తనకు నచ్చిన ఫ్యాషన్ వర్క్ అనేదైతే తను చేస్తున్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది. అందువల్లే ఇక్కడ ఇగ్నోర్ చేస్తున్నారు. అండ్ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండుండొచ్చు మీకు మీ పర్సన్. సో తానేదో విజయం సాధించాలి అని కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. తను ఒక ఏదైనా బిజినెస్ కానీ లేదు అంటే తనకు నచ్చిన వర్క్ ఏదైనా స్టార్ట్ చేసిండొచ్చు. ఈ విషయంలో కూడా మీకు ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది అయితే లేదన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు. అంటే కొద్దిసేపు మాట్లాడడం, కొద్దిసేపు మళ్ళా దూరం పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విషయంలోనే ఇద్దరికి గొడవలు జరుగుతున్నాయి. సో ఈ విషయంలోనే ఇద్దరికి గొడవలు జరుగుతున్నాయి. ఇక్కడ మీ పర్సన్ ఏదైనా లాజిక్గా సమాధానం చెప్తూ ఉండొచ్చు, మీరు కూడా లాజిక్గానే ఇక్కడ ప్రశ్నిస్తూ ఉండొచ్చు అన్నమాట. ఇలా కూడా ఇద్దరి మధ్య ఒక సఖ్యత లేదు, ఒక అండర్స్టాండింగ్ లేదు అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైతే మ్యారీడ్ పర్సన్స్ ఉన్నారో సో మ్యారీడ్ పర్సన్కి ఇక్కడ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి కానీ ఇక్కడ ఏంటి అని అంటే మీరు అండ్ మీ పర్సన్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ వేరు వేరు అన్నమాట. అంటే మీ సాంప్రదాయాలు వేరు, వాళ్ళవి వేరు, అన్నీ వేరు కాబట్టి మీ కట్టుబొట్టు కానీ లేకపోతే మీ ఆచార వ్యవహారాలు వాళ్ళవి వేరు వేరు అన్నమాట. సో ఇక్కడ అలా కూడా మీ పర్సన్ ఇక్కడ మీకు సమాధానం చెప్పలేకపోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అందుకే ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు. కానీ ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు కానీ చాలా జగులు చేస్తున్నారు. ఇటు మీకు ఏం సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే ఉంది కానీ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట. సో ఇటు ఫ్యామిలీకి ఏం చెప్పలేకపోతున్నారు, ఇటు మీకు ఏం చెప్పలేని సిచ్యువేషన్లో ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నానన్న బాధ మీ పర్సన్కి అయితే కనిపిస్తుంది. అందుకే ఇక్కడ జగులు చేయడం అయితే కనిపిస్తుంది అన్నమాట.
ఎమోషనల్ అయితే అవుతున్నారు, కానీ చాలా డిప్రెషన్లో ఉంటున్నారు. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ లోన్లీనెస్ అయితే కనిపిస్తుంది. మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. అంటే ఈ రిలేషన్ నేను ఎలాగైనా నిలబెట్టుకుంటాను, నేను నిలబెట్టుకోగలను అన్న ఆలోచన, ఒక నమ్మకంతో మీ పర్సన్ ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. మీ మీ పట్ల చాలా ఎమోషనల్ అయితే ఉన్నారు. చాలా అంటే ఇక్కడ మిమ్మల్ని మర్చిపోలేకుండా ఇక్కడ మీ మీద చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. భావోద్వేగం అయితే అవుతున్నారు. మీ జ్ఞాపకాలు అయితే గుర్తు చేసుకుంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు కూడా తనకు టైం ఇవ్వట్లేదు, అంటే తనని ఫ్రీగా వదలట్లేదని కానీ, ఎంతసేపు తన మీదే డిపెండ్ అవుతున్నారని కానీ, మీ పర్సన్ అది నాకు వర్క్ విషయంలో ఇబ్బంది అవుతుందని కూడా ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ ఆలోచనలు, ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. కొంతమంది సిచ్యువేషన్లో ఇక్కడ మీ పట్ల యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, మీ ముందుకు రావాలి అనుకుంటున్నారు. మీరంటే ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది. ఫ్లటింగ్ ఎనర్జీ అయితే ఉంది. అప్పటికప్పుడు రావడం, మాట్లాడడం, మళ్ళా అప్పటికప్పుడు మళ్ళా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడం, ఇలా కూడా కనిపిస్తుంది. సో మీ పర్సన్ మీతోటి రీయూనియన్ చేస్తారా అనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళతోటి రీయూనియన్ చేస్తారా చూపించండి. చూసే మా వ్యూవర్స్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళతోటి రీయూనియన్ చేస్తారా, వీళ్ళకి రీయూనియన్ అవుతుందా చూపించండి. వీళ్ళకి వాళ్ళకి రీయూనియన్ అవుతుందా చూపించండి ప్లీజ్ యూనివర్స్. చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ అవుతుందా, వీళ్ళిద్దరికి రీయూనియన్ అవుతుందా చూపించండి. ఎదురు చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్కి వీళ్ళకి రీయూనియన్ అవుతుందా. రీయూనియన్ అవుతుందండి. ఇంతకు ముందు కూడా డెవిల్ వచ్చింది, మళ్ళీ సేమ్. సో ఇక్కడ మీ జ్ఞాపకాలు అయితే గుర్తుకు చేసుకుంటున్నారు, అండ్ అడిక్షన్స్ కూడా అలవాటు పడ్డారండి. అండ్ మీ జ్ఞాపకాలను మర్చిపోలేక ఈ వ్యక్తి, అడిక్షన్స్ అంటే వ్యసనాలు ఏవైనా కావచ్చు, అందుకే ఇక్కడ స్పై చేస్తున్నారేమో. మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ ఈ వ్యక్తి లోపల చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి. ఈ వ్యక్తిని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఈ వ్యక్తి మీకు సమాధానం చెప్పుకోలేక చాలా బాధపడుతున్నారు. అండ్ మీరు కావాలి అని కమిట్మెంట్ ఇవ్వాలి అనేది అయితే ఆ వ్యక్తి ఆలోచన అయితే ఉంది. ఇక్కడ మీకు దగ్గరలో ఉన్నా కానీ ఈ వ్యక్తి మీకు ఏదైనా చెప్పాలని ఎదురు పడుతూ కూడా ఉండొచ్చు మీకు కొంతమంది సిచ్యువేషన్లో. కానీ తన మనసులో ఏమున్నది పూర్తిగా ఈ వ్యక్తి చెప్పలేకపోతారన్నమాట. ఎందుకు అని అంటే ఈ వ్యక్తికి మొహమాటం కావచ్చు, లేదు అంటే ఒక కంట్రోలింగ్ ఫ్యామిలీ అయినా, లేకపోతే ఎవరైనా కావచ్చు తనని కంట్రోల్ చేస్తున్నారు అనేది అయితే చెప్పచ్చు. తన మనసులో ఏమున్నది ప్రోగ్రెస్ చేయలేకపోవడం. కానీ ఇక్కడ మీరైతే ఇష్టం ఉంది, ఇక్కడ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. చాలా భావోద్వేగం అయితే అవుతున్నారు. ఏదైతే ఓవర్ఫ్లో అవుతుందన్నమాట. చూడండి, కన్నీళ్లు ధారలుగా పొంగుతూ ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీ జ్ఞాపకాలే పదే పదే వాళ్ళకి గుర్తు చేస్తున్నాయి అన్నమాట. మీతో మళ్ళా కమ్యూనికేషన్ కావాలి, మళ్ళా న్యూ బిగినింగ్ చెయ్యాలి అనేది అయితే వీళ్ళు కోరుకుంటున్నారు. కొంతమంది సిచ్యువేషన్లో ఇక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది, ఆలోచనల్లో బందీ అయిపోయారన్నమాట. ఇలా బందీ అయిపోయి కూడా ఈ వ్యక్తి ఏంటి, యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉంటున్నారన్నమాట. ఎందుకు అని అంటే తన మైండ్ సెట్ సరిగ్గా లేకపోవడం కావచ్చు, లేకపోతే ఈ వ్యక్తిని ఎవరైనా ఒక బందీ చేసి ఉండొచ్చు. ఆ బందీలోనే మునిగిపోయారు తప్ప ఒక నిర్ణయం తీసుకుందాము అన్న ధైర్యం ఈ వ్యక్తికి లేదు అనేది అయితే చూపిస్తుంది. కొంతమంది సిచ్యువేషన్లో ఇక్కడ ఇండిపెండెంట్గా ఉండాలి అని కోరుకుంటున్నారన్నమాట. కొంతమందికి అయితే ఇక్కడ రీయూనియన్స్ అయితే కనిపిస్తున్నాయి.
ఓకేనా? కొంతమంది సిచ్యువేషన్లో తానేదో ఇండిపెండెంట్గా ఉండాలి అనే ఆలోచనలో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇదే అండి. ఇక్కడ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కొంచెం స్ట్రక్ పొజిషన్లో ఉన్నట్లయితే కనిపిస్తుంది. వృశ్చిక రాశి అండ్ కర్కాటక రాశి, మీనరాశి వాళ్ళు ఇక్కడ ఏంటి అని అంటే మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి అనుకుంటున్నారన్నమాట. మళ్ళీ మీ ముందుకు రావాలి అనేది అయితే వీళ్ళు కోరుకుంటున్నారు. ఓకేనండి, ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఓకేనా అండి? ఇక మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే తెలుసుకోవాలి అని, పర్సనల్ రీడింగ్ ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. అండ్ పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి, అది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. ఓకేనా అండి? బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.